Hello friends, welcome to Banking 360 channel. సో ఈరోజు మన టాపిక్ ఎస్బీఐ కాంటాక్ట్ సెంటర్. సో అసలు కాంటాక్ట్ సెంటర్ అంటే ఏంటి? ఏ బ్యాంకింగ్ సర్వీసెస్ కోసం మనం బ్రాంచ్కి వెళ్ళాలి, దేనికోసం వెళ్ళనవసరం లేదు. సో కాంటాక్ట్ సెంటర్ అంటే నో మోర్ బ్రాంచ్ విజిట్ అండ్ నో పేపర్ వర్క్. ఓకే ఫ్రెండ్స్, సో చాలా అర్జెంట్ సర్వీసెస్ కోసం మనం టైం కేటాయించిన అవసరం లేదనమాట బ్యాంకుకి వెళ్ళి. సో చాలా సింప్లిఫైడ్గా మన ఎస్బీఐ కాంటాక్ట్ సెంటర్ని తీసుకొచ్చింది మనందరి కోసం. ఓకే ఫ్రెండ్స్, దాంట్లో ఉన్న ఆప్షన్స్ చాలామందికి తెలియదు, కస్టమర్స్కి మన ఫ్రెండ్స్కి తెలియదు. సో ఈ వీడియోలో చిన్నగా కొద్దిగా డీటెయిల్డ్గా ఏ ఆప్షన్ దేనికోసం యూజ్ చేస్తారనేది చెప్తున్నాను. సో జస్ట్ ఫాలో మై వీడియో. ఓకే ఫ్రెండ్స్, సో జాగ్రత్తగా చూడండి. ఈ కాంటాక్ట్ సెంటర్ కోసం ఎస్బీఐ ఇచ్చిన నెంబర్స్ రెండు నెంబర్లు, ఒకటి 18001234 అండ్ 18002100. ఓకే ఫ్రెండ్స్, సో ఎప్పుడైతే మనం 18001234 18002100కి కాల్ చేసామో అందులో ఐవీఆర్ ఆప్షన్స్ వస్తాయి. సో మర్చిపోకండి, మీ అకౌంట్కి లింక్ అయిన రిజిస్టర్ మొబైల్ నుండి మాత్రమే కాల్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇందులో ఫస్ట్ రింగ్ అవగానే మన లాంగ్వేజ్ సెలెక్షన్ అనేది జరగాలి. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ ఏదైనా సరే. ఓకే ఫ్రెండ్స్, సో వన్స్ లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీకు వచ్చే ఆప్షన్స్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, 0, 1, 2, 3 అండ్ 4. సో ఈ 5 ఆప్షన్స్ మనకి కనబడతాయి. సో ఇందులో ఫస్ట్ 0 ఏమవుతాయి? బ్లాక్ ఏటీఎం కార్డ్ అండ్ యూపీఐ అండ్ ఐఎన్బి. ఏటీఎం కార్డ్ కానీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ ఐఎన్బిని కానీ బ్లాక్ చేయాలంటే 0. సో 1 దేనికి? అకౌంట్ బ్యాలెన్స్ అండ్ స్టేట్మెంట్ కోసం. నెంబర్ 2 ఏటీఎం కార్డ్ అండ్ చెక్ బుక్ సర్వీసెస్ కోసం. నెంబర్ 3 ఇంట్రెస్ట్ సర్టిఫికేట్, ఫోన్ బ్యాంకింగ్, ఐఎన్బి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ యోనో సర్వీసెస్ కోసం. 4 లోన్ అండ్ కంప్లైంట్స్ కోసం. ఓకే, మళ్ళీ డీటెయిల్డ్గా చెప్తున్నాను, ఒక్కొక్క ఆప్షను జాగ్రత్తగా వినండి. సో 0 ఏటీఎం కార్డ్ని ఐఎన్బిని బ్లాక్ చేయడానికి. సో వన్స్ మనం 0 ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి మనకి. సో దాంట్లో ఫస్ట్ది ఏటీఎం కార్డ్ బ్లాక్. మనకి ఏదైనా అనదర్ ట్రాన్సాక్షన్ జరిగితే కనుక వెంటనే మన రిజిస్టర్ మొబైల్ నుండి కాల్ చేసి 0 ప్రెస్ చేసి 1 ప్రెస్ చేస్తే ఏటీఎం కార్డ్ అనేది బ్లాక్ అవుతుంది. 2 ఇంటర్నెట్ బ్యాంకింగ్ బ్లాక్ అవుతుంది. 3 యూపీఐ ట్రాన్సాక్షన్స్, ఫోన్పే ట్రాన్సాక్షన్స్ అన్నీ బ్లాక్ అవుతాయి. సో లేదు, ఇంకా మీకు క్లారిటీగా లేదు సజెషన్స్ అనేది మన ఏజెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే నెంబర్ 9 కస్టమర్ కేర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ 1 అకౌంట్ బ్యాలెన్స్ అండ్ స్టేట్మెంట్. సో ఫస్ట్ 1 కొట్టగానే బ్యాలెన్స్ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ అందులో మళ్ళీ సబ్ మెనూలాగా 1 ప్రెస్ చేస్తే లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ అండ్ బ్యాలెన్స్, ఎస్ఎంఎస్ సర్వీసెస్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో నెంబర్ 2 అకౌంట్ స్టేట్మెంట్. నెంబర్ 3 అగైన్ ఏజెంట్ ట్రాన్స్ఫర్. పై ఆప్షన్స్లో దేనికైనా మీరు సాటిస్ఫై అవ్వకపోతే మన కాంటాక్ట్ పర్సన్ని కనెక్ట్ చేస్తారు 9 ప్రెస్ చేస్తే. సో నెంబర్ 2 ఆప్షన్ ఏటీఎం కార్డ్ అండ్ చెక్ బుక్ సర్వీసెస్. ఏటీఎం కార్డ్ కొత్తది రాగానే పిన్ జనరేషన్ కోసం 1 ప్రెస్ చేయాలి. ఏటీఎం కార్డ్ ఇష్యూ చేసుకున్న తర్వాత కార్డ్ ట్రాక్ చేయడానికి నెంబర్ 2. సో కార్డ్ రీఇష్యూయన్స్, సో ఒకటే బ్లాక్ అయినా లేకపోతే మనం ఎక్కడైనా పడిపోయినా సరే రెండో కార్డ్ కోసం రీఇష్యూయన్స్ కోసం నెంబర్ 3. 4 చెక్ బుక్ ఇష్యూయన్స్ కోసం. సో 5 చెక్ బుక్ ట్రాకింగ్ కోసం. సో అగైన్ 6 ఏటీఎం స్విచ్ ఆన్ అండ్ ఆఫ్. 9 ఏజెంట్ ట్రాన్స్ఫర్. సో నెంబర్ 3 ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ అండ్ ఫోన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ యోనో సర్వీసెస్. ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ అంటే డీప్గా ఏంటంటే టీడీఎస్ అండ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్స్. ఇప్పుడు మనం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి యూజ్ చేసే సర్టిఫికేట్స్ అన్నీ మనకి ఈజీగా కాల్ సెంటర్ ద్వారా వస్తాయి. అయితే ఈ సర్వీసెస్ కోసం మనం ఏం చేయాలంటే మన రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి మాత్రమే వస్తుంది. ఈ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అనేది మన అకౌంట్కి లింక్ అయ్యేలా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్. సెకండ్ది హోమ్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్.
థర్డ్ ఆప్షన్ ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్. ఫోర్త్ ఫోన్ బ్యాంకింగ్. 5 ఇంటర్నెట్ బ్యాంకింగ్. 6 యోనో సర్వీసెస్ గురించి. 9 ఏజెంట్ ట్రాన్స్ఫర్. ఓకే ఫ్రెండ్స్, ఐటీ రిటర్న్స్లో బాగా ఉపయోగపడేది హోమ్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్, డిపాజిట్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్స్. సింపుల్గా ఒక్క కాల్తో మీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి వెంటనే మీ సర్టిఫికేట్స్ అనేవి పీడిఎఫ్ ఫార్మాట్లో మనకి రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఫోర్త్ ఆప్షన్ లోన్స్ అండ్ కంప్లైంట్స్. సో ఇంట్రెస్ట్ రేట్, ఏ లోన్ అయితే ఏ ఇంట్రెస్ట్ రేట్ అందుకున్నది ఎంక్వైరీ అనేది ఈ 1లో. సో సెకండ్ లోన్స్ అండ్ డిపాజిట్స్. థర్డ్ కంప్లైంట్ స్టేటస్. 4 కంప్లైంట్ని లాక్ చేయడానికి. సో సపోజ్ ఏదైనా అనాథరైటీ జరిగింది, సో 4లో కంప్లైంట్స్ లాక్ చేసి కంప్లైంట్ లాక్ చేసుకోవచ్చు. మీ ఏటీఎంలో క్యాష్ ఏమైనా రాలేదు, సో 4కి లాక్ చేసి కంప్లైంట్ లాక్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో అన్నిటికీ కామన్గా 9 అనేది కస్టమర్ కేర్తో మాట్లాడటానికి. సో ఈ ఆప్షన్స్ చూసారుగా, 0, 1, 2, 3, 4 సూపర్ ఆప్షన్స్. అన్నిటిని ఉపయోగించుకొని బ్రాంచ్ విజిట్ని మినిమైజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Banking 360. Please subscribe and share. Thank you for watching this video. Bye. Have a nice day.